నమస్కారం. సిసిఎస్ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 27న విజయవాడలో ప్రపంచ పర్యాటక దినోత్సవం. 38 విభాగాల్లో అవార్డుల ప్రదానం. మంత్రి కందుల దుర్గేష్. గత 5 ఏళ్లలో టూరిజం అవినీతిలో కూరుకుపోయింది. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ నేతల నిరసన. బీజేపీ మిత్రపక్షాలు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్. పోలవరాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి. స్టీల్ ప్లాంట్ అంశంపై లాభాల్లోకి ఖచ్చితంగా తీసుకువస్తాం. గోదావరి తీరంలో వేడుకగా హాస్యనట చక్రవర్తి పద్మశ్రీ రేలంగి వెంకట్రామయ్య విగ్రహావిష్కరణ మహోత్సవం. రేలంగి వెంకట్రామయ్య భవిష్యత్ తరాలకు ఆదర్శప్రాయులను కీర్తించిన పలువురు ప్రముఖులు. కడియం నర్సరీ ఆధారంగా టూరిజం ప్రాంతం అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ప్రధాన పంట కాలువల్లో టూరిజం బోటు ఏర్పాటు చేస్తున్నామని సూచనప్రాయంగా తెలియజేశారు. గత 5 ఏళ్లలో వైసీపీ సర్కార్ పర్యాటక శాఖ నిర్లక్ష్యం చేసిందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ మండిపడ్డారు. తిరిగి గాడిని పెట్టేందుకు కూటమి సర్కార్ నడుం బిగించిందని చెప్పారు. ఈ నెల 27న విజయవాడలో ప్రపంచ పర్యాటక దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అక్టోబర్ 15 కల్లా టూరిజంపై డిపిఆర్ రూపొందించి కేంద్రానికి అందజేస్తామని పేర్కొన్నారు. శ్రీశైలం ఐకానిక్ టూరిజం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలను అఖండ గోదావరిగా, బాపట్ల కారిడార్, సంగమేశ్వరాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు 250 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి కేంద్రానికి అందజేస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ వివరించారు. 400 కోట్లు కేంద్రం నుంచి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని, పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. విదేశీ టూరిజం పేరుతో అరకు, లంబసింగి ప్రాంతాలను అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. వాటర్ స్పోర్ట్స్ను అభివృద్ధి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ వివరించారు. ప్రసాద్ టూరిజం కింద 25 కోట్లతో ఆధ్యాత్మిక క్షేత్రం అన్నవరాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. దేవాలయాల సందర్శన కోసం ఏపీ టీడీసీ ద్వారా ఏసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు, ఏపీలో ఉన్న 15 హరిత రిసార్ట్స్ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఏపీలో సినిమా షూటింగుల కోసం సింగిల్ విండో విధానంలో సహకరిస్తాం. తెలుగు సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం సహకరిస్తుంది. నంది అవార్డులు, నంది నాటకోత్సవాలు నిర్వహిస్తాం. కడేపలంకలో నర్సరీలను పర్యాటక రంగంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాం. పర్యాటక శాఖలో అవినీతిని ప్రక్షాళన చేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు అత్తి సత్యనారాయణ, వై శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. స్టూడియోలు కానీ, డబ్బింగ్ థియేటర్లు కానీ, రీ రికార్డింగ్ థియేటర్లు కానీ అవి ఇక్కడ కూడా ఏర్పాటు చేయండి. షూటింగ్లు చేసి వెళ్ళిపోతున్నారు. నిజానికి ఆదాయం చూసుకున్నట్లయితే మనకి సినిమా గోయర్స్ ఎక్కువ మంది. అదేవిధంగా 60% దాకా సినిమాకు వచ్చేటువంటి ఆదాయం మన దగ్గర నుంచి వెళ్తుంది. 40% తెలంగాణ నుంచి వెళ్తుంది. అంటే దాని జియోగ్రఫికల్ సెట్టింగ్ వల్ల అంతవరకే వాళ్ళకి వెళ్తుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ మనం స్టూడియోలు కావాల్సి వచ్చినా, డబ్బింగ్ థియేటర్లు కావాల్సి వచ్చినా, మరేం కావాల్సి వచ్చినా కూడా హైదరాబాద్ మీద ఆధారపడాల్సి ఉంటుంది. అలా కాకుండా నిర్మాతలకు ఏం చెప్పామంటే ఇక్కడ మీకు సింగిల్ విండో విధానంలో మీకు షూటింగ్లు చేసుకోవడానికి పూర్తి స్థాయిలో మేము అవకాశం కల్పిస్తాం. దాంతోపాటు మీరు ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయండి. షూటింగ్లు ఇక్కడ జరిగేటువంటి దానికి స్టూడియోలు నిర్మించడానికి ముందుకు రండి, మేము సహకారం అందిస్తామనేటువంటి మాటతోటి వారికి ఒక లెటర్ రాయడం జరిగింది. వాళ్ళు స్పందించారు. వాళ్ళందరూ కూడా త్వరలోనే వచ్చి ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నారు. మొన్న ఫస్ట్ మీటింగే నిర్మాతలతో జరిగిన ఫస్ట్ మీటింగ్ మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో నేను దాంట్లో సభ్యుడిగా ఒక మీటింగ్ జరిగింది. వాళ్ళందరూ స్పందిస్తూ ఉన్నారు. దాంతోపాటు ప్రతి పెద్ద సినిమాకి, చిన్న సినిమాకి కూడా ఆ నిర్మాతలు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకి రేట్లు పెంచుకోవడానికి కానీ వాటికి కానీ అవకాశం కల్పిస్తూ ఉన్నాం. అది ఎందుకు కల్పిస్తూ ఉన్నాం అంటే తెలుగు సినిమా పరిశ్రమకి మా సహకారం ఉందని చెప్పడం కోసం. ఎప్పుడూ కూడా వాళ్ళందరూ మన దగ్గరికి రావాలి, వచ్చి వాళ్ళందరూ సలాం కొట్టాలి, వాళ్ళు దూరంగా ఎక్కడి నుంచో నడిపించుకుని మన దగ్గర రూమ్లోకి తీసుకురావాలనేటువంటి విధానం కాకుండా ఎవరైనా సరే ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఒక లెటర్ పట్టుకొస్తే వెంటనే దాన్ని చర్చించి దాని మీద ఒక సర్క్యులేట్ చేయమని చెప్పి రాసి వెంటనే ఆ ధరల్ని పెంచేటువంటి అవకాశం కూడా కల్పిస్తూ ఉన్నాం. ఇవన్నీ తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరగడానికి వీలుగా తెస్తున్నటువంటి సహకారం ఇస్తున్నటువంటి అంశాలు. వాటితో పాటు నంది అవార్డుల విషయంలో కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడాం. త్వరలో తప్పనిసరిగా నంది అవార్డుల విషయంలో కూడా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకుని నంది అవార్డుల ప్రధానం కూడా ఈ కార్యక్రమాన్ని 5 సంవత్సరాల్లో లేనటువంటి కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభించాలని, నంది నాటకోత్సవాలు కూడా మన ఆంధ్రదేశంలో చక్కగా జరగాలని ప్రతి సంవత్సరం ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇది టోటల్గా టూరిజం
కల్చర్ అండ్ సినిమాటోగ్రఫీ మంత్రిగా మేము చేపడుతున్న కార్యక్రమాలు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ దాని మిత్రపక్షాలు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. భారత్ పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీపై బీజేపీ మిత్రపక్షమైన శివ పార్టీ శాసనసభ్యులు సంజయ్ గవాక్వాడ్ బీజేపీ నేతలు చేసిన దిగజారుడు వ్యాఖ్యలను ఖండిస్తూ రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమం అనంతరం తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ టౌన్ పోలీస్ స్టేషన్లో రాహుల్ గాంధీపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన వారిపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదు పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు. రాహుల్ గాంధీ పార్లమెంట్లో ప్రతిపక్ష నేత. ఆయన చంపాలని బీజేపీ నాయకులు వ్యాఖ్యానించడం దారుణమని ఖండించారు. ఇలాంటి దారుణ వ్యాఖ్యలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా పట్టించుకోకపోవడం విచారకరమైన ఘటనగా పేర్కొన్నారు. ఈ దేశంలో అట్టడుగు వర్గాల వాళ్లు 90% మంది ఉన్నారు. వాళ్లకు అభివృద్ధిలో వాటా లేదని చెప్పడం తీవ్రవాదమా అని ప్రశ్నించారు. అందరికీ సమాన అవకాశాలు ఉండాలని చెప్పడం తప్ప అని నిలదీశారు. త్యాగాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. అన్ని కులాలను మతాలను సమానంగా చూసింది కాంగ్రెస్ పార్టీ. ప్రజల హక్కుల కోసం పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ అంటూ విశ్లేషించారు. రాహుల్ అమ్మమ్మ, నాన్న ఇద్దరూ కూడా తీవ్రవాదుల చేతిలో బలయ్యారని గుర్తు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ మోతా శారద, జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడియార్, గోపాలపురం ఇన్ఛార్జ్ కాకర్ల హరిబాబు, దేవరపల్లి మండల ప్రెసిడెంట్ వెలగా రామకృష్ణ, సీతానగర్ మండల ప్రెసిడెంట్ నల్లా వీర్రాజు, తూర్పుగోదావరి జిల్లా బీసీసీఎల్ సభ్యులు గుత్తుకొండ సూరిబాబు, తూర్పుగోదావరి జిల్లా ఎస్ఎస్ఎల్ సభ్యులు పాకా చిన్నబాబు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అబ్దుల్లా షరీఫ్, కిషోర్ జైన్, అబ్దుల్లా జవర్, కాటన్ రవి, బెజ్వాడ్ రంగారావు, పాపోలు గంగారావు తదితరులు పాల్గొన్నారు. దేశాన్ని దోచుకుతుంటే నిజమైనటువంటి టెర్రరిజం. ఈవేళ భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాయకులు అనేక మంది, గుజరాత్కి చెందిన వాళ్ళందరూ కూడా లక్షలాది రూపాయలు, వేల కోట్ల రూపాయలు దోచుకుని విదేశాలకు వెళ్ళిపోతున్నారు. ఈవేళ నీరజ్ మోడీ కానివ్వండి, అనేక మంది వేల కోట్లు దోచుకుని వెళ్ళిపోతారు. అందరూ గుజరాత్ వాళ్ళు, ఎక్కువ మంది గుజరాత్ వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా నిజంగా మనం చెప్పాలంటే వాళ్ళే నిజమైన టెర్రరిస్టులు. ఎందుకంటే ఈ దేశాన్ని దోచేస్తున్నారు వాళ్ళు ఒక పక్క నుంచి. పెట్టుబడిదారులకు భారత్ అనుకూలంగా ఉందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి 990 కోట్లు కేంద్రం భరించడానికి సిద్ధమని వెల్లడించారు. దేశంలో జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. జమిలీ ఎన్నికలపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ జమిలీ ఎన్నికలపై పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉందన్నారు. పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత 100 రోజులకు స్థానిక ఎన్నికలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. అభివృద్ధి అవరోధం లేకుండా ఉండేందుకు జమిలీ ఎన్నికలు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిగితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని వెల్లడించారు. జమిలీ ఎన్నికలపై మంచి ఆశతో ఉన్నట్లు పేర్కొన్నారు. దేశం మంచిని దృష్టిలో పెట్టుకుని జమిలీ ఎన్నికలపై కాంగ్రెస్ ఆలోచన చేయాలని కోరారు. విదేశాలకు వెళ్లి కాంగ్రెస్ దేశ గౌరవాన్ని భంగం చేస్తోందని ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి విమర్శలు గుప్పించారు. కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ 100 రోజుల పాలన పూర్తయిందని వివరించారు. 6 సంవత్సరాలకు ఒకసారి జరిగే సభ్యత నమోదు కార్యక్రమంలో పాల్గొని ప్రజలను సభ్యులుగా చేర్చుకుంటున్నామన్నారు. సంక్షేమానికి, దేశ అభివృద్ధి, మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. 11వ ఆర్థిక శక్తిగా ఉన్న భారతదేశం 5వ స్థానానికి వచ్చింది. రాబోయే 5 ఏళ్లలో 3వ స్థానానికి తీసుకువచ్చే విధంగా కృషి చేయడమే ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కోసం 3 లక్షల కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. గ్రామ సడక్ యోజన 4వ దశలో భాగంగా 25,000 గ్రామాల అనుసంధానానికి శ్రీకారం చుట్టినట్లుగా పేర్కొన్నారు. 50,600 కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం, 8 కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టుల మంజూరు, రైతులకి కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా 6,000 రూపాయలు 3 విడతలుగా అందించే కార్యక్రమం చేపట్టామని విశ్లేషించారు. 17వ ఇన్స్టాల్మెంట్ రైతులకి అందించడం జరిగిందన్నారు. 3 లక్షల కోట్ల రూపాయలతో 12 కోట్ల మంది రైతులకి లబ్ధి చేకూర్చామని పేర్కొన్నారు. ఉల్లి ఎగుమతి పన్ను శాతం 40 నుండి 20% తగ్గించడం జరిగిందని పేర్కొన్నారు. క్రూడ్ పామాయిల్,
సోయా నూనె 32% పెంచామని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు, భారతీయ జనతా పార్టీ నాయకులు రేలంగి శ్రీదేవి, నర్సపల్లి హారిక, యనమల రంగబాబు తదితరులు పాల్గొన్నారు. మౌలిక సదుపాయాలంటే రోడ్లు కావచ్చు, అదేవిధంగా ఎయిర్పోర్ట్లు కావచ్చు, పోర్ట్లు కావచ్చు, రైల్ కనెక్టివిటీ కావచ్చు, ఫ్లైట్ కనెక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ మౌలిక, అదేవిధంగా విద్యుత్తు, ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాల్లో అంతర్భాగం. కనుక ఆ రకంగా కనుక మనం చూసుకున్నట్లయితే ఈ 100 రోజుల్లో కూడా 3 లక్షల కోట్ల రూపాయలు ఈ మౌలిక సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రారంభించారు. దేశంలో ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా అనుసంధించాలి. ప్రత్యేకించి వ్యవసాయం అనేది మన గ్రామాల్లో జరుగుతుంది కాబట్టి రైతులకు కూడా ఇది అనువుగా ఉంటుంది అనేటువంటి ఆలోచన. రాజమండ్రి ఛాంబర్ ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవికి కాంగ్రెస్ పార్టీ తరపున దేవత సుధాకర్ నామినేషన్ సమర్పించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలకు ఛాంబర్ మాజీ అధ్యక్షులు దేవత రామ్మోహన్ రావు కుమారుడు దేవత సుధాకర్ ఉపాధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు. పీస్ ఫర్ పీపుల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ అధ్యక్షులు లంక సత్యనారాయణ, సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బాలేపల్లి మురళీధర్, మాజీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రెజరర్ బెజవాడ రంగారావు, నర్వ గోపాలకృష్ణ, కర్రి సంతోష్ రెడ్డి, చల్లగాలి రామరాజు, కేఆర్వి కుమార్, లక్కోజు వీరభద్రరావు, కోనపరెడ్డి శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విషయంలో మీ భాగస్వామ్యాన్ని కూడా ఉండేటట్టు చూడండి. అందువల్ల మరొక్కసారి మిమ్మల్ని అందరూ కోరుకునేది ఏంటంటే మా దేవత సుధాకర్ గారికి, రామారావు గారికి మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి మీకు సేవ చేసే భాగ్యాన్ని వారిరువురికి కల్పించాలని ఈ సందర్భంగా వచ్చి వీళ్ళ నామినేషన్ వేయడానికి పాల్గొనడం జరిగింది. మరి రాజమండ్రి ఉన్నటువంటి వర్తకులందరూ కూడా ఆలోచించి తగు నిర్ణయం తీసుకొని అత్యధిక మెజార్టీతో మా సభ్యుల్ని నెగ్గించి ఛాంబర్ అభివృద్ధికి, ఛాంబర్ ఆస్తులు కాపాడడానికి కృషి చేయవలసిందిగా. కాపాడాలనుకుంటూ వ్యాపారస్తులే ఉండాలండి, రాజకీయాలతో దూరంగా ఉండాలండి, రాజకీయాలతో సంబంధం లేకుండా మేము ఆయనకి ఉపాధ్యక్షుడిగా కృషి చేయాలని చెప్పి అందరూ తీర్మానం చేసి ఆయన ఏర్పడడం జరిగింది. ప్రపంచ ఓజోన్ డే సందర్భంగా సత్యసాయి గురుకుల పాఠశాలలో విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు జరిగాయి. ప్రపంచ ఓజోన్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో సత్యసాయి గురుకులం విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులతో పాటు 20 మంది విద్యార్థులకు కన్సలేషన్ బహుమతులు అందజేశారు. ముఖ్య అతిథిగా స్కూల్ కరస్పాండెంట్ శ్యామ్ సుందర్, ప్రత్యేక అతిథిగా ప్రిన్సిపల్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో కె గురవయ్య, డ్రాయింగ్ మాస్టర్ మోటూరు శ్రీనివాసరావు, క్లబ్ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ, ట్రెజరర్ రాఘవరావు, డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ బుచ్చురాజు, వసంత తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం పిఎన్టీ కాలనీ 44వ వార్డులో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. పిఎన్టీ కాలనీ 44వ వార్డులో 18 సంవత్సరాలుగా గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా 44వ వార్డు మాజీ కార్పొరేటర్ పాలవలస వీరభద్రం, వార్డ్ టీడీపీ ఇన్ఛార్జ్ పాలవలస బ్రహ్మాజీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రి మహోత్సవాలు ముగింపు వేళ మేళతాళాలతో, తీన్మార్, డీజే సౌండ్స్, బాణాసంచాతో గణపతి విగ్రహాన్ని ఊరేగించారు. రాజమహేంద్రవరం కోరకొండ రోడ్ మార్కెట్ యార్డ్ ఎదురుగా ది రాజమండ్రి శ్రీ విఘ్నేశ్వర టౌన్ రూరల్ సెంటరింగ్ బోర్డ్ ఓనర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నవరాత్రి మహోత్సవాలు ముగిశాయి. కోరకొండ రోడ్ మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న విఘ్నేశ్వర టౌన్ రూరల్ సెంటరింగ్ బోర్డ్ ఓనర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా గణపతి ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గణపతి నిమజ్జన ఊరేగింపులో భాగంగా మేళతాళాలతో, డీజే సౌండ్స్తో ఊరేగింపు జరిగింది. యూనియన్ పెద్దలు ప్రెసిడెంట్ సుంకర వెంకటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్
పాలవలస మహేష్, సెక్రటరీ మీసాల గణేష్, జాయింట్ సెక్రటరీ గుమ్మడి సూరిబాబు, ట్రెజరర్ దేవన రాజు, గౌరవ సలహాదారులు జవాద్ రాంబాబు, తాతినేని వినాయక తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం మూలగొయ్య ఆర్యాపురంలో భక్తులకు అన్నదానం చేశారు. స్థానిక మూలగొయ్య ఆర్యాపురంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ముగింపు సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అప్పారావు ఇచ్చేశారు. సమ్మంగి బ్రదర్స్ అండ్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో 3,000 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. రాజమండ్రి నందివాడ వారి వీధిలో వజ్ర గణపతి ఆలయం వద్ద వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా ముగిశాయి. నందివాడ వారి వీధిలో వజ్ర గణపతి ఆలయం లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు సాయి గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ముగింపు సందర్భంగా బుధవారం భారీ ఊరేగింపుతో లక్ష్మీ గణపతి స్వామివారి నిమజ్జన కార్యక్రమం జరిగింది. నగర ప్రముఖులు, మహిళలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు, చందాసత్రం మాజీ చైర్మన్, మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ, సూర్యకుమారి దంపతులు ఉద్వాసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భారీ ఊరేగింపుతో మేళతాళాలతో గణపతి విగ్రహాన్ని గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో సాయి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, వాకచర్ల భారత్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద సభ్యత నమోదు కార్యాలయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి ప్రారంభించారు. రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద బీజేపీ రాజమండ్రి పార్లమెంట్ కన్వీనర్ పడాల్ నాగరాజ్ ఆధ్వర్యంలో సభ్యత నమోదు కార్యాలయం ఏర్పాటు చేశారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ బొమ్మల దత్తు, యనమల రంగబాబు, కొల్లివెల్సి హారిక, పెరుమళ్ల భవానీ, ప్రసాద్, పేడూరు యుగంధర్, లక్ష్మీనారాయణ జవర్, పడాల్ దుర్గేష్, నకెళ్ల బాబురావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మరి ఏదైతే మంది ఆదాయ లోటు ఉందో దానికి కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అందిస్తుంది కనుక విషయాలన్నింటినీ కూడా ప్రజలు పరిగణలోకి తీసుకుని మంచి పార్టీ, దేశ సేవకి అంకితమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరమని చెప్పి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తుంది. భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరి తద్వారా దేశాభివృద్ధికి
తోడు కామని చెప్పి నరేంద్ర మోడీ గారి తరఫున మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీ దగ్గుబాటి పురంధరేశ్వరి గారి తరఫున నేను అందరినీ కూడా పేరు పేరున వేడు. రాజమహేంద్రవరం రామదాస్పేటలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. 46వ వార్డ్ రామదాస్పేటలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ముగిశాయి. 13 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. స్వామివారికి ఉదయం సాయంత్రం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం లడ్డూపాటు జరిగింది. మొదటి లడ్డూని సంతోష్ 34,000 రూపాయలకు పాడుకున్నారు. రెండవ లడ్డూని మణికంఠ 32,000 రూపాయలకు పాడుకున్నారు. ఇక మూడవ లడ్డూని రామదాస్పేట ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు 2,000 రూపాయలకి కేజీ లడ్డూని పాడుకున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు ఎద్దురాము ఫ్రెండ్ సర్కిల్ సభ్యుల ఆధ్వర్యంలో జరిగింది. ఎద్దురాము మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కేబుల్ రవి, నాయుడు, శ్రేణు, దేశలంక బాబ్జీ, ఫ్రెండ్ సర్కిల్ అండ్ రామదాస్పేట సభ్యులు పాల్గొన్నారు. ఊరేగింపులో భాగంగా డీజే సౌండ్స్, బాణాసంచాతో 46వ వార్డు పురవీధుల్లో గణనాథుని అంగరంగ వైభవంగా ఊరేగించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాజమండ్రిలో పలుచోట్ల వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. భక్తులకు అన్నదానాలు, గోదావరిలో గణపతుల నిమజ్జన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఆర్యాపురం సత్యనారాయణ స్వామి ఆలయం వద్ద కాటవరం రాజు ఫ్రెండ్ సర్కిల్, అష్టభుజ లక్ష్మీ గణపతి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 24వ సంవత్సరం అష్టభుజ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. కాటవరం రాజు ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా భారీ గణనాథుని ప్రతిష్ఠించి నవరాత్రి మహోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. పల్లంరాజు అభిషేకం, మండపారాధన అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆ గణనాథుని దయతో ప్రతి ఏటా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తమకు సహకరించిన స్థానికులందరికీ కాటవరం రాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 9 రోజుల పాటు పూజలు అందుకుని ఊరేగింపుగా గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. రాజమండ్రి గోదావరి తీరంలో వేడుకగా నవరస నటుడు, హాస్య నట చక్రవర్తి రేలంగి వెంకటరామయ్య విగ్రహావిష్కరణ మహోత్సవం నిర్వహించారు. తెలుగు చిత్రసీమలో పద్మశ్రీ అవార్డు పొందిన తొలి హాస్య నటుడు, నవరస నటుడు, హాస్యబ్రహ్మగా పేరొందిన రేలంగ వెంకటరామయ్య కాంస్య విగ్రహ ఆవిష్కరణ గురువారం స్థానిక గోదావరి ఘటన ఒక వేడుకగా జరిగింది. రాజమహేంద్రవరం గౌడ శెట్టిపల్లి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీలకు, కులాలకు అతీతంగా వివిధ రాజకీయ పార్టీల నేతలు, రేలంగి అభిమానులు పాల్గొన్నారు. రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణులు ముఖ్య అతిథులుగా పాల్గొని రేలంగి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ
సందర్భంగా జరిగిన సభలో మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ సినిమాటోగ్రఫీ మంత్రిగా ర్యాలింగి విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం దక్కడం పూర్వజన్మ సుకృతంగా అభివర్ణించారు. హాస్యంతో పాటు నవరసాలు పలిగించగల గొప్ప నటుడు ర్యాలింగి అని కొనియాడారు. జంబలకడి పంబ అనే హాస్య పదబంధాన్ని సృష్టించింది ర్యాలింగేనన్నారు. ర్యాలింగి మానవతావాదని, ఎన్నో గుప్తదానాలు చేశారని పేర్కొన్నారు. తన్ను సినిమా రంగంలో ప్రోత్సహించిన దర్శకుడు కేవీ రెడ్డి చేతుల మీదుగా తాడేపల్లిగూడెంలో నిర్మించిన ర్యాలింగి చిత్రమందిర్ను ప్రారంభం చేసిన కృతజ్ఞతావాది అని కొనియాడారు. ర్యాలింగి వ్యక్తిత్వం రాజకీయాలకు అతీతమైందని, స్ఫూర్తిదాయకమందని కొనియాడారు. తొలి పద్మశ్రీ పురస్కారం పొంది హాస్య నటుల్లో పద్మశ్రీ పురస్కారాలకు నాంది పలికారని పేర్కొన్నారు. ఒక అక్కినేని నాగేశ్వరరావు గారు, ఒక ఎస్వి రంగారావు గారు, ఒక ర్యాలింగి వెంకటరామయ్య గారు, ఒక సూర్యకాంతం గారు, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కులాలకి మతాలకి అతీతంగా మన జీవితంలో చిరస్థాయిగా పేరు తెచ్చుకున్నటువంటి నటులు వాళ్ళు. అలాంటి వారి యొక్క విగ్రహావిష్కరణ చేసుకోవడం ద్వారా, ఆ విగ్రహాన్ని చూడటం ద్వారా మనం కూడా స్ఫూర్తి పొందాలి. ఆ స్ఫూర్తి ద్వారా ప్రజలకి మంచి చేయాలనేటువంటి ఆలోచన చేయాలనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ర్యాలింగి వెంకటరామయ్య గారి యొక్క సినిమా మనందరం కూడా పదే పదే చూసేది మాయాబజార్. మాయాబజార్లో ఎంత అద్భుతంగా ఆయన నటన కౌశలాన్ని చూపిస్తారో మనందరికీ తెలిసిందే. అటువంటి డిక్షన్ కానీ, హావభావాలు కానీ, టైమింగ్, ఇందాక ఎంపీ గారు చెప్పారు, ఆ టైమింగ్ కానీ అద్భుతంగా ఉన్నటువంటి నటులు శ్రీ ర్యాలింగి వెంకటరామయ్య గారు. ఆయనకి ఈ విగ్రహావిష్కరణలో పాల్గొనడం ద్వారా మేము కూడా భక్త్యంజలిని ఘటించేటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి శక్తిబలిజ గౌరవ సంఘం వారందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, ఈ విగ్రహం మనందరికీ కూడా స్ఫూర్తినివ్వాలనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ ఎంపీ పురంధరేశ్వరి మాట్లాడుతూ ర్యాలింగి తన తండ్రి మహానటుడు ఎన్టీ రామారావును బావగారని పిలుస్తూ ఎంతో ఆప్యాయంగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. తాను ఒక ఆడపిల్లను దత్తత తీసుకుంటారని, ఆమెకు తన సోదరి హరికృష్ణతో వివాహం చేయాలని ఎన్టీఆర్ను కోరేవారని గుర్తు చేసుకున్నారు. హాస్యాన్ని పండించిన ఆనాటి తెలుగు సీమలో హీరోలతో సమానంగా తెరపై మెరిశారని పేర్కొన్నారు. దర్శకుడుగా, నేపథ్య గాయకుడిగా కూడా ర్యాలింగి ప్రతిభ కనబర్చారని పేర్కొన్నారు. గోదావరి గట్టిపై ఆయన కాంస్య విగ్రహ ప్రతిష్టాపన విషయంలో జరిగిన రాజకీయాలను ప్రస్తావిస్తూ మహనీయుల స్ఫూర్తిని రాజకీయాలతో ఎవరూ నివారించలేరన్నారు. పద్మశ్రీ బిరుదు పొందినటువంటి మొట్టమొదటి హాస్య నటులు మాత్రమే కాదు, వారు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఎందుకంటే చాలామంది కేవలం హాస్యాన్ని పండించేటువంటి ఒక యాక్టర్గానే ప్రజలు గుర్తిస్తారు, కానీ వారు ఒక ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుండి వారు డైరెక్షన్ కూడా చేసినటువంటి విషయాన్ని చాలా తక్కువ మందికి తెలుసు. అది మాత్రమే కాకుండా నేపథ్య గాయకుడిగా కూడా వారు పాటలు కూడా పాడారు. చాలామంది వారు పాట వినటానికి కూడా వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కనుక వారు ఇక్కడ మన రావులపాలెంలో జన్మించడం 1910, అదేవిధంగా 1975లో వారు తాడేపల్లిగూడెంలో వారు పరంపదించడం జరిగింది. తాడేపల్లిగూడెంలో వారు ఈ ప్రాంతంతో వారికి ఉన్నటువంటి అనుబంధ నేపథ్యంలో వారు అక్కడ సినిమా థియేటర్ని కట్టడం, ఇదంతా కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే. వారు చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి నటులు. వారు హాస్యాన్ని పండించడం కాదు, వారు హాస్యాన్ని జీవించారు అని చెప్పడం ఇది అతిశయోక్తి కాదు. కనుక పద్మశ్రీ, హాస్య బ్రహ్మ అనేటువంటి బిరుదులు ఇవి చాలా వారికి వర్తిస్తాయి అని చెప్పి భావిస్తూ, అటువంటి మహనీయుడి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఇది నిజంగా నా అదృష్టం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ గోదావరి గట్టున ప్రముఖుల విగ్రహాలను నెలకొల్పడం ద్వారా రాజమహేంద్రవరం గోదావరి తీరం, హైదరాబాద్ ట్యాంక్ బండ్ సరసన చేరిందన్నారు. గోదావరి గట్టున ర్యాలింగి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా సంపూర్ణత చేకూరిందన్నారు. అయితే ర్యాలింగి విగ్రహాన్ని నెలకొల్పే అంశాన్ని కూడా కొంతమంది రాజకీయం చేశారని, అందుకే వారు ప్రస్తుతం ఇంట్లో కూర్చున్నారని ఎద్దేవా చేశారు. పార్టీలు, కులాలకు అతీతంగా మహనీయులందరికీ గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ర్యాలింగి స్ఫూర్తిని ప్రజలకు తెలిపే విధంగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. నేడు ఎంతో మంది హాస్యనటులు ఉన్నారని, ఆనాడు ర్యాలింగి ఒకరే హాస్యాన్ని పండించేవారని గుర్తు చేశారు. ఈ యొక్క కార్యక్రమంలోని నేను కూడా భాగ్యస్వాములు అవడం, ఎందుకంటే బుట్టికి శ్రీని గారు వచ్చి కొన్ని అనివార్య కారణాల వల్ల విగ్రహావిష్కరణ ఆగిపోయింది, ఇది ఎట్టి పరిస్థితుల్లో మనం చెయ్యాలి అని అన్నప్పుడు ఆ గౌరవ
మాజీ శాసనమండలి సభ్యుడు అప్పారావు గారు దాన్ని పూనుకుంటున్నారు. చేద్దాం. ఒకటి అడిగాం, మీరు మాకు సహకరిస్తే, మాకు అవకాశం ఇస్తే విగ్రహాన్ని మా సొంత ఖర్చులతో కూడా మేము పెడతామని కూడా శ్రీని గారికి చెప్పడం జరిగింది. లేదండి, ఇది మా సామాజిక వర్గ వారు వారి సొంత డబ్బుతో చేయాలని మేము నిర్ణయించుకున్నాం, మీరు సహకరించండి, పర్మిషన్ల వరకు ఇప్పించండి అని చెప్పడం, దాని వరకు ఇప్పించడానికి మా వంతు సహకారం వారికి అందించడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి మహనీయులకి ఏ కార్యక్రమం జరిగినా పార్టీలకు అతీతంగా ఈ రోజున అందరూ కూడా సహకరించి ఇది చేసుకున్నట్లయితే ఒక మంచి సంస్కృతిని ముందుకు తీసుకెళ్లిన వాళ్ళు అవుతామని కూడా మరొక్కసారి తెలియజేసుకుంటూ, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ తెలుగు సినిమా రంగంలో ధృవతారలుగా వెలుగుతున్న అలనాటి మహానటుల్లో పద్మశ్రీ రేలంగి వెంకటరామయ్య ముందు వరుసలో ఉంటారని కొనియాడారు. ఆయన గోదావరి వాసి కావడం, ఆయన విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనడం గర్వకారణంగా ఉందన్నారు. మన ఈస్ట్ గోదావరి నుంచి ఒక హాస్య నటులు మన రేలంగి గారు మన గోదావరి జిల్లాలో పుట్టి ఇంతటి పెద్దటి ఘన చరిత్రను సృష్టించినటువంటి మహోన్నత వ్యక్తి. 1975లోనే ఆయన పద్మశ్రీ పురస్కారం అందుకున్నటువంటి ఏకైక వ్యక్తి. మన గోదావరి జిల్లాలో మొట్టమొదటి పురస్కారాన్ని అందుకున్నటువంటి వ్యక్తి. మనం ఎంతో దానికి గర్వించాలి, గర్వపడాలి. అలాంటి వారి విగ్రహాన్ని ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఇలాంటి చోట మన వాసు గారు చెప్పినట్టుగా హైదరాబాద్ ట్యాంక్ బండ రూపంలో ఇక్కడ గోదావరి బండ మీద ఆయన విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు నాకు కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించిన కమిటీ మెంబర్లు. మాజీ ఎంపీ మార్గాని భరతరాం మాట్లాడుతూ రేలంగిని తెలుగుతర చార్లీ చాంప్లిన్గా అభివర్ణించారు. రేలంగి ఆనాడు సినిమా రంగంలో హీరో స్థాయిలో వెలుగొందారన్నారు. అలాంటి వ్యక్తి విగ్రహాన్ని గోదావరి ఘటన ఆవిష్కరించడం స్ఫూర్తిదాయకమైన విషయంగా పేర్కొన్నారు. ఎంత పేరు గడించారో అంత పేరు గడించిన తెలుగు వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి మరి రేలంగి వెంకటరామయ్య గారు. ఆయన యొక్క విగ్రహాన్ని పవిత్రమైన గోదావరి నదీ తీరాన మరి స్థాపించడము, ఆవిష్కరింపజేసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇంకా ఎంతోమంది చలనచిత్రం అనే కాదు వివిధ రంగాల్లో ప్రత్యేకించి గౌడ సెట్టబలిజ కులస్తులు ఇంకా పైకి రావాలని మనస్ఫూర్తిగా మరి ఆకాంక్షిస్తూ మరి ఇవాళ ఈ యొక్క విగ్రహ స్థాపనకి ఇంత గొప్పగా కృషి చేసిన కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ నిర్వాహకులను అభినందించారు. రేలంగి వెంకటరామయ్య సేవలను కీర్తించారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ రేలంగి విగ్రహ ఆవిష్కరణకు తొలుత అవాంతరాలు ఎదురయ్యాయని, అయితే జిల్లా కలెక్టర్ కేవలం 4 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేశారన్నారు. ఆయన హాస్య నటుడు, మహానుభావుడు, అలాంటి యాక్టర్ని మళ్ళీ మనం చూడబోమంటే మీరే కాదండి, ఎవరు కూడా ఆయన విగ్రహాన్ని పెట్టొద్దు అని చెప్పరు. కాబట్టి అఫీషియల్గా నేను పర్మిషన్ ఇచ్చేస్తానని చెప్పింది ఆ మహాతల్లి కలెక్టర్ గారు. ఆవిడ సంపూర్ణంగా మద్దతు ఇచ్చి నేను ఇంకా ఎన్ని రోజులు పడద్దు అనుకుంటే 4 రోజుల్లో పర్మిషన్ అఫీషియల్గా ఇప్పించింది మన కలెక్టర్ గారు. అని మనం అందరం కూడా గౌడ సెట్టిబలిజ సంక్షేమ సంఘమే కాకుండా అందరం కూడా రేలంగి అభిమానులు అందరం కూడా ఆవిడని అభిమానించాలి కలెక్టర్ గారు. అలాగే ఇక్కడ ఎవరు అడ్డొచ్చినా సరే ఖచ్చితంగా చేసి తీరుతామని శ్రీనివాస్ గారు అన్నారు, ఆ సంఘ సభ్యులు అలాగే చేశారు. ఈవేళ చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు కూడా ఈ కార్యక్రమంలో రేలంగి మనవడు మనవరాళ్లు మాట్లాడుతూ తమ తాత విగ్రహాన్ని గోదావరి తీరాన ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాజమహేంద్రవరం గౌడ సెట్టిబలిజ సంక్షేమ గౌరవ అధ్యక్షులు బొడ్డుకి శ్రీనివాస్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు చొరవ చూపి ప్రోత్సహించడం వల్ల గోదావరి ఘటన రేలంగి విగ్రహాన్ని ప్రదర్శించగలిగామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ పార్టీలు, సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో సహకరించి అధికారుల దృష్టికి తీసుకొచ్చి కలెక్టర్ గారికి చెప్పి రికమెండ్ చేసి అఫీషియల్గా పర్మిషన్ తీసుకుని మరి ఇక్కడ ఈ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఈ సందర్భంగా మా యొక్క సంఘం తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమం ఇంత అందంగా జరగడానికి మరో
ముఖ్య అతిథులు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు, అలాగే బత్తుల బలరామకృష్ణ గారు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మరి పెద్దలు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, మాజీ మంత్రివర్యులు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు, మాజీ ఎమ్మెల్యే శ్రీ రౌత్ సూర్యప్రకాశ్రావు గారు, గన్నికృష్ణ గారు తదితర పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే అన్ని పార్టీలకు చెందినటువంటి జనసేన పార్టీ ఇన్ఛార్జి సత్యనారాయణ గారు అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి ఉన్నారు. అలాగే బొమ్మల దత్తు గారు బీజేపీ నుంచి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని కవర్ చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ఈ సందర్భంగా రేలంగి విగ్రహాన్ని తీర్చిదిద్దిన శిల్పి రాజ్ కుమార్ వడియార్ను ముఖ్య అతిథులు ఘనంగా సత్కరించారు. మాజీ ఎంపీ ఉండవెల్లి అరుణ్ కుమార్, మాజీ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు ఆకుల వీర్రాజు, జనసేన రాజమహేంద్రవరం ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు, ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, ఇన్స్పెక్టర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్యుతరామారావు, జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ బొమ్మన జయకుమార్, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, గుడా మాజీ చైర్మన్ టీడీపీ నాయకుడు గన్నికృష్ణ, వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అధ్యక్షుడు డాక్టర్ గూడూరు శ్రీనివాస్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ జవ్వర్, రోటరీ క్లబ్ అధ్యక్షుడు పట్టపగల వెంకట్రావు, గౌడ సెట్టిబల్లి సంఘ నాయకులు రెడ్డిరాజు, గెద్దాడ హరిబాబు, మార్గాని చంటిబాబు, కొండేటి భీమారావు, రెడ్డి మణి, రిటైర్డ్ ఏఎస్పీ అశోక్ కుమార్, వివిధ పార్టీల సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రేలంగి ఒక తరంలో మా తరంలో రేలంగి వెంకటరామ గారు ఉన్నారా లేదా సినిమాను చూసుకొని వెళ్ళే పరిస్థితి ఉండేది. అంత అద్భుతమైనటువంటి మహానటుడు. ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడాను. ఇంకైతే పాతాల భైరవి, మాయాబజారు, మెచ్చమ్మ, అప్పు చేసి పప్పుకూడు ఇలాంటి అద్భుతమైనటువంటి నటనా వైద్యంతో ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క చోరలో ఉన్నారు. అందువల్ల ఏంటంటే ఆయన కాంస్య విగ్రహం ఈరోజు ఇక్కడ విగ్రహాన్ని ఆవిష్కరించినటువంటి పెద్దలందరికీ దీని చేసినటువంటి మా శిల్పికి అందరికీ కూడా నా హృదయపూర్వక రాజమహేంద్రవరం లలితానగర్ 5వ వీధి శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో భజన కార్యక్రమం జరిగింది. రాజమహేంద్రవరం లలితానగర్ 5వ వీధి అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బుచ్చంపేట పరమేశ్వర భక్తి సమాజం వారిచే మహిళల భజన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పారాయణ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 27న విజయవాడలో ప్రపంచ పర్యాటక దినోత్సవం. 38 విభాగాల్లో అవార్డుల ప్రదానం. మంత్రి కందుల దుర్గేష్. గత 5 ఏళ్లలో టూరిజం అవినీతిలో కూరుకుపోయింది. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ నేతల నిరసన. బీజేపీ మిత్రపక్షాలు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్. పోలవరాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి. స్టీల్ ప్లాంట్ అంశంపై లాభాల్లోకి ఖచ్చితంగా తీసుకువస్తాం. గోదావరి తీరంలో వేడుకగా హాస్యనట చక్రవర్తి పద్మశ్రీ రేలంగి వెంకట్రామయ్య విగ్రహావిష్కరణ మహోత్సవం. రేలంగి వెంకట్రామయ్య భవిష్యత్ తరాలకు ఆదర్శప్రాయులను కీర్తించిన పలువురు ప్రముఖులు. శేషేసన సమాప్తం. నమస్కారం.